ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా వాట్సాప్ వాడేవారికి అక్కడ మనకి అతి ముఖ్యమైన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. వాట్సాప్ వాడే ప్రతి ఒక్కరికి కూడానా. సో, మనం చూసుకుంటే ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ అందిస్తున్న పేమెంట్ సేవలపై ఉన్న ఆంక్షల్ని కేంద్రం అయితే సడలించింది. దీంతో భారత్‌లో ఉన్న వాట్సాప్ యూజర్లందరికీ కూడా త్వరలోనే ఈ చెల్లింపుల సేవలు అందుబాటులోకి అయితే రానున్నాయి. ప్రస్తుతం కేవలం 10,00,00,000 మందికి మాత్రమే పరిమితమైన ఈ సేవలు ఇకపై అందరికీ కూడా అందుబాటులోకి రానున్నాయి. ఒకప్పుడు మెసేజ్‌లకు మాత్రమే పరిమితమైన వాట్సాప్‌లు ఆ తర్వాత పేమెంట్ సదుపాయాన్ని కూడా తీసుకొచ్చి ఎక్కువ మంది యూజర్లకైతే చేరువైంది. భారత్‌లో ప్రస్తుతం ఈ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ను 50,00,00,000 మంది వినియోగిస్తూ ఉన్నారు. వాట్సాప్ అందిస్తున్న పేమెంట్ సేవలపై కేంద్రం తొలుత పరిమితులు విధించింది. 2020లో పేమెంట్ సేవల్ని కేవలం 4,00,00,000 మందికి మాత్రమే వినియోగించుకునేందుకు అవకాశం కల్పించింది. 2022లో ఆ సంఖ్యను 10,00,00,000కి పెంచింది. తాజాగా దీనిపై ఉన్న పరిమితులనైతే తీసివేసిందనమాట. అంటే ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వారందరూ కూడా పేమెంట్‌లు కూడా యూపీఐ ద్వారా చేసుకోవచ్చు. ఇదొక అగ్రిగేటర్ అనమాట. ఏదైతే మనకి ఫోన్‌పే, పేటీఎము ఇలా ఎన్నైతే ఉన్నాయో గూగుల్ పే వీటిలాగే వాట్సాప్ కూడా. సో, ఇప్పుడు అందరూ కూడా ఉపయోగించుకునేందుకు అయితే దేశంలోని అవకాశం అయితే కల్పించడం జరిగింది. సో, ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని